ఇంకా దీనికి సంబంధించి అధికార వర్గాల నుంచి ఎలాంటి ఈ విషయం బయటికి రాలేదు. జస్ట్ పేలుడు సంభవించింది. అది సిఎన్జి సిలిండర్ వల్ల సంభవించిందా, లేకపోతే ఆల్రెడీ అందులో ఆర్డీఎక్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది దర్యాప్తు బృందాలు బయటికి వెల్లడించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఒక బాంబు నార్మల్ గా ఒక గ్యాస్ సిలిండర్ గానీ లేకపోతే సిఎన్జి సిలిండర్ గానీ పేలితే ఇంత పెద్ద ఎత్తున ధ్వంసం అనేది ఉంటుంది. 5-6 వెహికల్స్ చుట్టుపక్కల ఉన్న వెహికల్స్ అన్ని బ్లాస్ట్ అయిపోయాయి. మరి దీని వెనకాల ఆర్డీఎక్స్ ఏమైనా ఉందా అంటే ఈ రోజు చూసుకున్నట్టుగైతే మార్నింగ్ పట్టుకున్న వాళ్ళ దగ్గర కొంత ఆర్డీఎక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయింది దేశవ్యాప్తంగా అనే అంశం కూడా ఉగ్రవాదులను పట్టుకున్నప్పుడు దర్యాప్తు బృందాలకు తెలిసింది. మరి ఇందులో ఆర్డీఎక్స్ లాంటి పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇది బ్లాస్ట్ జరిగింది. మరి ఈ బ్లాస్ట్ లో ఏముందనేది అధికార వర్గాలు తెలియజెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఇటువైపు నుంచి రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ కూడా దిగింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఢిల్లీలో బాంబు పేలుడు, ఢిల్లీ చాలా ప్రశాంతంగా ఉంది కొన్ని సంవత్సరాల నుంచి. ఇలాంటి పేలుడు ఏమీ లేకుండా మరి ఒక్కసారిగా పేలుడు సంభవించేసరికల్లా మొత్తం ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీ అంతా కూడా అలర్ట్ అయిపోయి ప్రజలంతా చాలా ఆందోళనలో ఉన్నారు. మరి అయితే ఈ కేంద్ర దర్యాప్తు బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. దాని ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పుడు దానికి సంబంధించి మొత్తం పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం, మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. మరి దాదాపుగా ఫైర్ ఇంజన్స్ కూడా రంగంలోకి దిగి మంటల్ని ఆర్పాయి. మరి పరిస్థితి అయితే అండర్ ద కంట్రోల్లో ఉంది. మరి అది పేలుడు, అది ఆర్డీఎక్స్ పేలుడా, ఇంకేమైనా పేలుడా, దీని వెనకాల ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా అనే యాంగిల్లో ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతుంది. స్పెషల్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. మరి కొద్దిసేపట్లో అది ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంది. ఇప్పటిదాకా అధికారులు దీనికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని బయటికి ఇవ్వలేదు. ఓకే, ఇద్దరికి గాయాలైన వారిని హాస్పిటల్కి తరలించినట్టున్నారు. సిచ్యువేషన్ అయితే కంట్రోల్లో ఉందంటారు ఆర్కే, అంతేనా? సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. కాకపోతే ఒక 5 దాకా గాయాలైనవి, ఇద్దరు పరిస్థితి ఈ విషమంగా ఉంది అని చెప్తున్నారు. మరి వారిని సమీపంలోని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అక్కడ స్పెషల్ పోలీసులు అంతా వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇటు పోలీసులంతా కూడా రంగంలో దిగారు, ఫైర్ సిబ్బంది రంగంలో దిగారు. మరి ఇక్కడ పరిస్థితిని అండర్ ద కంట్రోల్లోనే ఉంది, పోలీస్ కమిషనర్ కంట్రోల్లోనే ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా అంటే ఇది ఉగ్ర కుట్ర అనే అంశము బయటికి రావాల్సి ఉంది. ఉగ్ర కుట్ర కాదా అనే అంశం అయితే మాత్రం పోలీసులు అధికారికంగా కొద్దిసేపట్లో వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ దగ్గర